ఏమయ్యా, ఈ కస్తూరి కోటీశ్వరాలు ఎప్పుడవుతుంది? కోటీశ్వరమ్మ అని పేరు పెట్టుకుని ఉంటే ఎప్పుడో అయిపోయేదానివి. నిన్ను అనవసరంగా ఎప్పులప్పరావని చేసుకున్నాను. రాత్రికి రాత్రి ఏ లంకి బిందులో దొరికినా బాగుండేది. నువ్వేమన్నావు ప్రిన్సీ? డాడీకి నేను అమ్మ దగ్గరుండి అన్నీ చూసుకుంటామని చెప్పారు. ఆ రాత్రి మీ ఇద్దరి మధ్య ఏదైనా జరగొచ్చు. 4 గోడల మధ్య పులికి జింక దొరికితే ఆ వేట ఎలా ఉంటుందో ఊహించుకో. ఇంకాపుతావా? అరే, జరగబోయేది చెప్తుంటే ఎందుకు అరుస్తావు? విను, పూర్తిగా విను. నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. అందుకే నా మాట విని బుద్ధిగా వెళ్ళిపో. మానం పెద్ద విషయం కాదు అనుకుంటే మాత్రం దర్జాగా ఉండు. అప్పుడు నిన్నెవ్వరూ అడగరు. అప్పుడు అమ్మతనం సంపూర్ణమవుతుంది, ఆలితనం పరిపూర్ణమవుతుంది. ఏమంటావ్? చూడు లహరి, గ్రద్ద ముందు కోడి పిల్లలుండడం ఎంత ప్రమాదమో, భార్య చనిపోయిన వాడి ముందు నీలాంటి ఆ అమ్మాయి ఉండడం కూడా అంతే ప్రమాదం. తర్వాత నీ ఇష్టం. నీ మంచి కోసమే చెప్తున్నాను. ముందు నిన్ను నువ్వు కాపాడుకో, సరేనా? అమ్మా అమ్మా, డాడీకి టిఫిన్ తినిపిద్దు గానిరా. రామ్మా. తర్వాత వస్తాను. డాడీకి ఆకలి అవుతుంది కదా. దుర్గమ్మను పెట్టమను ప్రిన్సీ. వద్దు, నువ్వే తినిపించురా. ఆగు ప్రిన్సీ. పోనీ నేను తినిపించినా? వద్దు. రాను అన్న వాళ్ళని బ్రతిమలాడుతున్నావు, వస్తాను అన్న వాళ్ళని దూరం పెడుతున్నావు. మంచితనానికి రోజుల్లో ఏం చేస్తావు? రామా. వదిలు ప్రిన్సీ. అరే పాపం, ప్రిన్సీ అంతలా అడుగుతుంటే వెళ్ళవేంటి? చరణ్ విషయంలో ప్రతిదీ ప్రిన్సీ చెప్తేనే చేస్తావా, లేకపోతే చెయ్యవా? వెళ్ళి చరణ్ పక్కన కూర్చుని, ఏంటి చరణ్కి బాగా దగ్గరగా కూర్చుని చరణ్ కళ్ళల్లోకి చూస్తూ గోరుముద్దలు తినిపించు. చాలా సంతోషపడతాడు. ఎప్పుడో ఏదో జరుగుతుందని ఇప్పుడే ఎందుకు ఆలోచించడం? వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రామ్మా. ఆగు ప్రిన్సీ. రమ్మని చెప్తుంటే రావేంటి? ఆగమని చెప్తుంటే అర్థం కావటం లేదా? తర్వాత వస్తానని చెప్తుంటే వినవేంటి? ఎందుకు ఇబ్బంది పెడతావు? వెళ్ళిక్కడి నుంచి. అయ్యో, ఏంటి లహరి ఇది? ప్రిన్సీని నువ్వు తిట్టావా? నువ్వు కసురుకున్నావా? నువ్వు చిరాకు పడ్డావా? ఒక అమ్మ చెయ్యాల్సిన పనేనా ఇది? అమ్మ అమ్మ అంటూ 24 గంటలు నీ చెయ్యి పట్టుకుని తిరిగే ప్రిన్సీని కోప్పడతావా? ఎంత ఘోరం, ఎంత అన్యాయం! ఒక తల్లి ఇలా చేస్తే బిడ్డలేమైపోవాలి? కన్నీళ్లు తుడవాల్సిన నువ్వే కన్నీళ్లు పెట్టిస్తావా? నమ్మలేకపోతున్నాను. నా బిడ్డని ఇంత బాధ పెడతావా?
నా దగ్గరకు రామ్మా. ప్రిన్సీ, ప్రిన్సీ. ఈ కోపం, ఈ ఆవేశం అన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసా? చరణ్ నిన్ను ఎప్పుడైనా ఏదైనా చేస్తాడేమోనని భయంతో వస్తున్నాయి. నీ భయం నిజమే. భయం వదిలేయకు, బలైపోతావు. అందరి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో తప్ప. ఏయ్, లేపు. విల్సన్, ఏ విల్సన్, అడిగితే చెప్పట్లేదు నువ్వు. కాల్ చేస్తా. ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు బోలో? 100 కోట్లవి. 1, 10 కాదు, 100 కోట్లు. రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలందరికీ మా డిపార్ట్మెంట్ ఒక న్యూస్ను చేరవేయాలని నిర్ణయించుకుంది. దాని గురించి చెప్పే ముందు మీరు చూడవలసిన ఫోటోలు కొన్ని ప్రసారం అవుతాయి. నిన్న కూరగాయల బుట్టలో కనిపించింది ఇదే కదూ? ఎవరైనా చూస్తే నిజంగా వజ్రాలు అనుకుంటారు కానీ పిచ్చి రంగురాళ్ళు అనుకోరు. ఇవి చేతికి ధరించాలంటే ఉంగరాలు చేయించుకోవాలి. ఉంగరాలు చేయించబోయే మగడాన్ని నా మొగుడిని అడిగితే బొంగరాలు తిరుగుతాడు. అరే, అచ్చు ఈ సంచిలాగే ఉందే. అవి కూడా 100 రూపాయలేనేమో. ఇప్పుడు మీరు చూసిన వాటి విలువ 100. చెప్పాను కదా, 100 కోట్లు. అంతే కదా. అక్షరాల 100 కోట్లు. 100 కోట్ల? విల్సన్ అనే స్మగ్లర్, అతని ముఠా కలిసి వాటిని దొంగిలించడం జరిగింది. విల్సన్ని మేం పట్టుకునే సమయంలో ఆ వజ్రాలను రోడ్డు మీదకు విసిరేశానని అతని ఇంటరాగేషన్లో చెప్పడం జరిగింది. ఒకవేళ అతను చెప్పింది నిజమేనేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ న్యూస్ని మా డిపార్ట్మెంట్ ప్రజలతో షేర్ చేసుకుంటుంది. ఎవరికైనా ఈ డైమండ్స్ దొరికితే డిపార్ట్మెంట్కు అప్పగించాలని తెలియజేస్తుంది. అలా అప్పగించిన వారికి ప్రభుత్వం మంచి రివార్డు ఇస్తుంది. ప్రజలందరూ డిపార్ట్మెంట్కి సహకరించాలని మనవి చేసుకుంటున్నాం.
100 కోట్ల. ఇవి రంగురాళ్ళు కాదా? నిజంగా వజ్రాలా? వజ్రాలు. కస్తూరి, 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 కస్తూరి. కస్తూరి, ఇక్కడ పడిపోయావండి? ఏ కళ్ళు తిరిగాయా? ఏమైంది? ఏం లేదా? సర్లే. లేదు, కాసేపు ఇక్కడే కూర్చుంటాను. ఎందుకు? ఊరికే. ఓ, నీరసంగా ఉందా? పొద్దున్నుంచి ఏమన్నా తిన్నావా? సరే ఉండు, కొబ్బరి పండుని తీసుకొస్తా. ఉమ్? చెవండి, బాబు నిద్రపోతున్నాడు. నేను వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను. నువ్వెందుకు, నేను వెళ్ళి తీసుకొస్తాలే. మీరు చాలా బాగా తీసుకొస్తున్నారులేండి. పురుగులు పట్టిన కాలీఫ్లవర్, పుచ్చిపోయిన వంకాయలు తింటే హెల్త్ కి మంచిదని ఎవరైనా చెప్పారా ఏంటి? అయినా మీరు చాలా బాగా తీసుకొస్తున్నారులేండి. ఎప్పుడో ఒకసారి అలా జరుగుతుంది, ప్రతిసారి అలా జరుగుతుందా ఏంటి? నేను వెళ్ళి తీసుకొస్తాను, మీరు బాబుని చూస్తూ ఉండండి చాలు. వాడి నిద్ర లేస్తే సెరిలాక్ తినిపించండి, తినకపోతే పాలు తాగిపించండి. సరే సరే, నేను వెళ్ళొస్తాను. తొందరగా వచ్చి. ఏమైంది? ఎవరైనా భూత వైద్యుడిని తీసుకొచ్చి చూపిద్దామండి. ఇంట్లో ఏదైనా చెడిగాలుంటే అతను కనిపెడతాడు, పరిష్కారం చెప్తాడు. గాయత్రి, చదువుకొని మూర్ఖులే అలాంటి పనులు చేస్తారు. ఇంకోసారి నా దగ్గరికి ఈ టాపిక్ తీసుకురావద్దు. భూత వైద్యుణ్ణి తీసుకొస్తావా? తీసుకురా గాయత్రి, తీసుకురా. బిడ్డని ఒంటరిగా వదిలి వెళ్తున్నావు కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గాజులు వాడు మన ఇంటికి రావడం ఏంటి? నేను వాడి చేతికి కన్నయ్యని ఇవ్వడం ఏంటి? వాడు కన్నయ్యని తీసుకుని ఎటో వెళ్ళిపోవడం ఏంటి? అసలు నాకేం అర్థం కావడం లేదు. ఎవరిని అడిగినా ఎవరు ఏం తెలియదు అంటున్నారు. బాబు ఎలా దొరుకుతాడో ఏంటో. సాధన, అటొద్దు, ఇటు వెళ్దాం రా. ఏ ఎందుకు? లాస్ట్ టైం నా ఆడపడుచు గాయత్రి అక్కడే కనిపించింది కదా, మళ్ళీ కనిపిస్తుందేమోనన్న భయం. రా, ఇలా వెళ్దాం. ఇంట్లో ఏదో దుష్ట శక్తి ఉందని చెప్తే
ఆయన నమ్మట్లేదు. ఆయన నిజమని నమ్మితేనే కానీ దానికి పరిష్కారం ఏంటో ఆలోచించలేము. వదినా, వదినా, ఎలా ఉన్నావు వదినా? ఎన్నాళ్ళైందో నిన్ను చూసి. అందరూ ఎలా ఉన్నారు? పరాయి వాళ్ళలో ఎంత దూరం అయిపోయాం వదినా. అమ్మ, నాన్న, అన్నయ్యలు, పెద్దదిన అందరూ ఎలా ఉన్నారు? అవును, నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది? ఆ మధ్య బాలేదని తెలిసింది. ఇప్పుడు తనకి బానే ఉందా? ముగ్గురు అన్నలకి ముద్దుల చెల్లెలుగా, అమ్మ నాన్నలకి ఆఖరి ఆడపిల్లగా ఎంతో ప్రేమానురాగాలని పొందాను. అలాంటిది ఒక్కసారిగా ఎంతో దూరమైపోయాను. నాన్నకి నా మీద కోపం తగ్గిందా? అమ్మ నా గురించి ఇంకా ఏడుస్తూనే ఉందా? చెప్పొదినా? ఇంకా నాకీ మెట్ట నిల్లే ప్రాప్తమా? పుట్టినింటికి చేరే ప్రాప్తమే లేదా? అలా ఎందుకు అనుకుంటున్నావు గాయత్రి? ఏదో ఒక రోజున మన ఇంటికి మనం చేరుతాం గాయత్రి. మీరు కూడా ఫోన్ చేయడం మానేశారు. నాతో మాట్లాడాలనిపించలేదా? నన్ను చూడాలనిపించలేదా వదినా? నిన్ను చూసిన ఆనందంలో రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నాను. పద వెళ్దాం. ఎక్కడికి? ఇంటికి వెళ్దాం. ఇంత దూరం వచ్చి నా ఇంటికి రాకుండానే వెళ్ళిపోతారా? నాకెదిరిపడిన తర్వాత కూడా ఇంటికి రాకుండా వెళితే అన్నయ్య ఊరుకుంటాడా? రండి వెళ్దాం. తర్వాత వస్తలే గాయత్రి. అర్జెంట్ పని మీద నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాం. ఎంత అర్జెంట్ పని అయితే మాత్రం చాలా కాలం తర్వాత కలిసిన వాదిన ఆడపడుచు ఇంటికి రాకపోతే ఏం బాగుంటుంది? మీరైనా చెప్పండి. ఇంకా ఆలోచిస్తావేంటి? రావదినా. తర్వాత వస్తాను గాయత్రి. అదేం కుదరదు, రావాల్సిందే. రండి మీరు కూడా. రావదినా, రండి. లేచావా? వస్తున్నా వస్తున్నా. వస్తున్నాను రా. అరే దా దా దా. అయ్యో అమ్మో. దా దా. ఇదిగో ఇదిగో. తాగరా. తాగు తాగు తాగు. ఇదిగో ఇదిగో. అయ్యో తాగు. తాగరా. సరే సెర్లాక్ తెస్తా. దా ఇక్కడ పడుకో. వచ్చేస్తా వచ్చేస్తా. వస్తున్నాను రా. ఇదిగో సెర్లాక్ తీసుకొచ్చాను. రా రా రా. ఓ
ఇదిగో ఆపట్ ఆపట్ నాన్న. ఓ ఓ. సార్ బయటికి వెళ్దాం. ఓ ఊరుకోరా. అయ్యో ఇదిగో ఆపట్టు. సార్ పైకి వెళ్దాం రా. ఏడవద్దురా.